హలో ఫ్రెండ్స్, ఈ రోజు మార్కెట్లో ఎవరు ఏ ప్రైస్ లెవెల్స్ లో ట్రాప్ అయ్యారో అని అండర్స్టాండ్ చేసుకుందాం. చూడండి, ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ తర్వాత బ్యాంక్ నిఫ్టీ 250 పాయింట్స్ అబ్సర్వ్ మూమెంటం చేసింది. ఇంత పెద్ద మూమెంటం మార్కెట్లో రావడానికి 3 లాజిక్స్ ఉన్నాయి. ఒక్కొక్క లాజిక్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు గమనించండి, మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేసింది, రిట్రేస్మెంట్, డౌన్ సైడ్ మూమెంటం చేసింది, రిట్రేస్మెంట్, డౌన్ సైడ్ మూమెంటం చేసింది, రిట్రేస్మెంట్. అగైన్ మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేస్తుంది అనే ఫీలింగ్ ని ఇక్కడ ఇస్తుంది అనమాట. సో మార్కెట్ లో లోవర్ లో ఫామ్ అవుతుంది. సో మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేయవచ్చు అని బయ్యర్స్ అందరూ కూడా సెల్లర్స్ గా కన్వర్ట్ అయ్యారు. కానీ ఇండైరెక్ట్లీ మీరు గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ అయితే సపోర్ట్ లెవెల్స్ ని బ్రేక్ డౌన్ చేయడం లేదు. సెకండ్ లాజిక్ ఏంటంటే, మీరు ఇక్కడ గమనించండి, ఈ ప్రైస్ లెవెల్స్ లో కన్సాలిడేషన్ జరిగింది. కన్సాలిడేషన్ తర్వాత క్విక్లీ బ్యాంక్ నిఫ్టీ అప్సైడ్ మూమెంటం చేసింది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ నుండి అప్సైడ్ మూమెంటం చేస్తూ తర్వాతనే కన్సాలిడేట్ చేయడానికి స్టార్ట్ చేసింది. సో ఈ ప్రైస్ లెవెల్స్ సెల్లర్స్ ట్రాప్ అయ్యారు, ఇక్కడ సెల్లర్స్ ట్రాప్ అయ్యారు. మెజారిటీ ఆఫ్ ద సెల్లర్స్ ఈ కన్సాలిడేషన్ లో ట్రాప్ అయ్యారనమాట. ఎందుకంటే రెసిస్టెన్స్ లెవెల్స్ లో కన్సాలిడేట్ చేస్తూ ఉంది కాబట్టి మార్కెట్ కన్సాలిడేట్ చేస్తూ డౌన్ సైడ్ మూమెంటం చేయవచ్చు అని సెల్లర్స్ ఎంటర్ అవుతారు. మార్కెట్ వాళ్ళ స్టాప్ లాసెస్ నీడ్ చేసేటప్పుడు ఇలాంటి బిగ్ క్యాండిల్స్ మార్కెట్ లో ఫామ్ అవుతాయి అనమాట. థర్డ్ అండ్ ఇంపార్టెంట్ లాజిక్ ఏంటంటే, నిన్న మార్కెట్ చూడండి డౌన్ సైడ్ మూమెంటం చేసింది, రిట్రేస్మెంట్ ఇస్తూ అగైన్ డౌన్ సైడ్ మూమెంటం చేసింది, రిట్రేస్మెంట్ ఇస్తూ అగైన్ డౌన్ సైడ్ మూమెంటం ని కంటిన్యూ చేసింది. ఈ రోజు కూడా మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేసింది, రిట్రేస్మెంట్ ఇచ్చింది, డౌన్ సైడ్ మూమెంటం చేసింది, రిట్రేస్మెంట్ ఇచ్చింది. సో ఇప్పుడు సెల్లర్స్ ఎలా ఆలోచిస్తారు, నిన్నటిలాగానే ఈ రోజు కూడా మార్కెట్ రిట్రేస్మెంట్ ఇస్తూ బిగ్ క్యాండల్ ని ఫామ్ చేయవచ్చు అని ఇక్కడ పుట్ ఆప్షన్ బయర్స్ ఎంటర్ అవుతారు. కానీ మార్కెట్ ఒక రోజు ఎలా బిహేవ్ చేసిందో నెక్స్ట్ డే అలాగే బిహేవియర్ చేసింది అంటే ఆ సేమ్ డైరెక్షన్ లో మార్కెట్ లో మూమెంటం రాదు, ఆపోజిట్ డైరెక్షన్ లో మూమెంటం వస్తుంది. ఇది బ్యాంక్ నిఫ్టీలో జరుగుతున్న ట్రాప్ అన్నమాట. దీని గురించి మీరు డీటెయిల్డ్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఒక వీడియో ఇచ్చాను, ఆ వీడియోని చూడండి, మీకు క్లియర్ గా అండర్స్టాండ్ అవుతుంది. సో ఈ 3 లాజిక్స్ వల్ల బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు మంచి అప్సైడ్ మూమెంటం ని చూపించింది. ఇది నేను మార్కెట్ అయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, లైవ్ మార్కెట్ లో ఉన్నప్పుడు ట్రేడర్స్ కమ్యూనిటీలో పెట్టిన అప్డేట్స్ ని ఒకసారి చూడండి. మార్నింగ్ 9:20కి నేను చెప్పాను మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేయవచ్చు అని. మూమెంటం రాలేదు, మార్కెట్ డౌన్ సైడ్ కి మూమెంటం చేసింది. అగైన్ ఇంకో అప్డేట్ ని షేర్ చేశాను, అప్పుడు కూడా మార్కెట్ డౌన్ సైడ్ కి మూమెంటం చేసింది. అండ్ 9:50కి నేను షేర్ చేసిన అప్డేట్ ని మీరు గమనించండి. ఇప్పుడు మీకు థర్డ్ లాజిక్ ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మార్కెట్ నిన్న డౌన్ సైడ్ మూమెంటం చేస్తూ రిట్రేస్మెంట్ చేసి అగైన్ డౌన్ సైడ్ మూమెంటం చేసింది కాబట్టి ఈ రోజు అలాగే బిహేవ్ చేయదు. మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేస్తుంది, రిట్రేస్మెంట్ చేస్తూ డౌన్ సైడ్ మూమెంటం చేసేలా బిహేవ్ చేసి అప్సైడ్ మూమెంటం చేస్తుంది అని ఈ రోజు మార్నింగ్ 9:49కి నేను అప్డేట్ చేశాను. తర్వాత కూడా అప్సైడ్ మూమెంటం రాలేదు, బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ కి మూమెంటం చేసింది. ఫైనలీ బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే సపోర్ట్ లెవెల్స్ ఉండే అప్సైడ్ మూమెంటం చేస్తూ హోల్డ్ చేస్తూ ఉండిందో అప్పుడు ట్రేడర్స్ కమ్యూనిటీలో మెన్షన్ చేశాను బ్యాంక్ నిఫ్టీ ఇక్కడే హోల్డ్ చేస్తుంది. సో కాన్ఫిడెన్స్ నాకు ఎక్కువగా ఉంది కాబట్టి కొంతవరకు ఎక్కువ రిస్క్ ని ఈ రోజు తీసుకుంటున్నాను అని 11:59కి నేను షేర్ చేశాను. షేర్ చేసిన వెంటనే మూమెంటం అనేది స్టార్ట్ అయింది. సో గుర్తుపెట్టుకోండి, మీ డైరెక్షన్లో మార్కెట్ వెళ్తుంది అనే కాన్ఫిడెన్స్ మీకు ఉన్నప్పుడు 1 or 2 స్టాప్ లాసెస్ని తీసుకున్నా ఓకే, ప్రాబ్లం లేదు. కానీ స్టాప్ లాస్ తీసుకుని ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఆపర్చునిటీ దొరికేటప్పుడు మీరు అగైన్ ఎంటర్ అవ్వాలి అంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఐ బిలీవ్ ఈ వీడియోలో మీకు మంచి లెర్నింగ్ దొరికింది అనుకుంటున్నా. వీడియో నచ్చింది అంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.